మిత్రులు తప్పితే బయటికి ఊరికి విషయం వెళ్ళలేదు సార్. అంటే ఇది ఊరువాడ ప్రెస్ మీట్ రా ఎన్టీఆర్ ఈవెంట్. మరి ఆ జమీన్ రైతు గారు ఎందుకు ఆర్టికల్ రాశారో మాకైతే తెలియదు. నేను ఇంటర్వ్యూలో ఆయన కూడా మేమంటే ఎవరో తెలియదు అన్నాడంట. తిరుపతి వేదికగా కూడా మీరు ఈ కార్యక్రమం అనౌన్స్ చేశారు కదా, మొదటి కార్యక్రమం ఎక్కడ చేపట్టబోతున్నారు, దీనికి ఫండింగ్ ఎలా వసూలు చేయబోతున్నారు? అదే సార్, ఫండింగ్ అయితే సిఎస్ఆర్స్ చిన్న చిన్న సమస్యలు ఆ ఊర్లో సాల్వ్ చేయడానికి సిఎస్ఆర్స్ తో పనిలేదు. పక్కన పెట్టండి. అదే సార్ నేను ఇందాక ఒక మాట చెప్పాను సార్, ప్లీజ్ సార్. ఒక ఊర్లో 10 సమస్యలు ఉంటే చిన్న సమస్యలు మార్క్ దిస్, అండర్లైన్ దిస్ సార్. పెద్ద పెద్ద సీసీ రోడ్లు, బ్రిడ్జ్లు, వంతెనలు, వాటర్ ట్యాంకులు కాదు సార్. కాలువ పూడికలు తీపించడం, ఏదైనా వీధి బల్బులు సరిగ్గా వెళ్ళకపోతే రిపేర్ చేయించడం, చెత్త కుండీలు లేవంటే ఇబ్బంది పడడం, డ్రైనేజ్ ఒక స్థలంలోకి వెళ్ళిపోయి మరుగు క్రియేట్ అయ్యి దోమల బెదరు క్రియేట్ చేయడం. చిన్న చిన్న సమస్యల్లో అతి చిన్న 2 సమస్యలు మేము మా సొంత డబ్బులతో చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఎక్కడెక్కడా దీనికి బయలా మా డబ్బులు. ఇప్పుడు అసలు నాకు నెలకు 70,000 శాలరీ పెట్టింది అనుకో, నేను 10,000 పెట్టేస్తా. దీనికి ఏ రైట్ అవసరం లేదా సార్? దీనికి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నా డబ్బు అది. సాయిరూప్ గారు, అదే సార్, అసలు మీ చిన్న సమస్యలు మా జోబులో నుంచి చేస్తాం, అది పెద్దది అవుతున్నప్పుడు సిఎస్ఆర్ దగ్గరికి వెళ్తాం. అది సార్. సార్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా వస్తుంది, ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు మీ టీం ద్వారానే మీరు ఈ యొక్క ఖర్చులన్నీ కూడా పెడుతున్నా అంటున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తాం? సార్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మేము సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాకపోతే మా తాతగారు ఒకప్పుడు ఆయన ఊర్లో మంచి ఇది, ఆయన ఒక సర్పంచ్ భూస్వామి. ఆ తర్వాత మా నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి ఏది మిగలలేదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్, మా ఫ్యామిలీ విషయాలు ఇక్కడ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చేస్తున్నా. ఓకే, నేను చాలా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండే మనిషిని సార్. సో మా నాన్నగారి తర్వాత ఆస్తి ₹1 కూడా మాకేం రాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల అన్ని పోయాయి. ఇవాళ నాకు జీవనోపాధి, నాకు కూడు పెట్టేది, నాకు అన్నం పెట్టేది నా ఉద్యోగం సార్. నేను కాలేజ్లో చదువుకుంటున్నప్పుడే నేను చెప్పాను మొన్న, రత్తయ్య గారి గుంటూరు విజ్ఞాన యూనివర్సిటీలో చదివాను. నేను కాలేజ్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాను. ఇవాళ నేను 6 సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీలో, నేను ఎక్కడికి మారలేదు. అండ్ ఆ కంపెనీ చెన్నైలో ఉంది కాబట్టి మా ఆఫీస్ చెన్నై పెట్టామని చెప్పాను. సో కంపెనీ ఎక్కడుంటే ఆఫీస్ అక్కడ. ఇది ఆపరేషనల్ ఆఫీసే కదా సార్, ఇదేమి హెడ్ ఆఫీస్ ఆంధ్రాలోనే ఎక్కడే పెట్టాలని కాదు కదా. ఆపరేషన్స్ ఎక్కడి నుంచి జరిగితే తప్పే ఉంది సార్, పని ఇక్కడ జరుగుతుంది కదా. అండ్ మేము ఆంధ్ర రాకుండా ఏం పోవట్లేదు కదా, నెలలో ప్రతి 5 రోజులు నేను ఆంధ్ర వస్తాను. నేను అది మన కంట్రీలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. సో ఆయన నిజంగా రాజకీయాల్లోకి వస్తాను అనుకుంటే ఇట్స్ అన్న డెసిషన్. అది మేమెవరం సార్, మేమేదో ప్రోగ్రామ్ చేసి 100 కాదు 200 కోట్లు చేసి సక్సెస్ చేసేసి ఒక 5 ఏళ్ళు అన్న నువ్వు వచ్చేయని గేటు తీస్తే వస్తారా? రామారావు గారి చరిష్మా ఏంటి, ఆయన హావభావాలు ఏంటి, ఆయన ఎలా మాట్లాడగలరు, ఎలా డీల్ చేయగలరు ఒక సమస్యని, చెవులో తేనె పోసినట్టు ఉంటుంది ఆయన మాట్లాడితే. మేము అందులో 1% కూడా రీచ్ అవ్వని మేము అనుకోవట్లా. నేను అంటుంది ఏంటంటే, ఇది మేము అడిగితే ఎవరు రారు సార్, మేంత చిన్న మనుషులు వెళ్ళి అడిగితే ఆయన రావడం ఏంటి సార్? అసలు ఈ క్వశ్చనే చాలా వింతగా ఉంది. అలా ఏది జరగదు సార్, అని దీనికి పొలిటికల్ యూజ్ లేదు. ఇది ఎప్పటికీ మొన్న ఒక బయట కూడా ఒక క్వశ్చన్ అడిగారు మీడియా సోదరులు, రాయ్ ఎన్టీఆర్ ఫ్యూచర్ లో ఏమన్నా పొలిటికల్ పార్టీ అయిద్దా అన్నారు. ఎప్పటికీ సేవా సంస్థే, అండర్లైన్ దిస్. అది నందమూరి తారక రామారావు గారి పేరు మీద నడపడం కోసం నిరంతరం కృషి చేస్తాం, ప్రాణం పోయే వరకు దీనికోసమే ఫైట్ చేస్తాం. మా రామారావు గారే వద్దురా నువ్వు వెళ్ళిపోరా అంటే, బాయ్ అన్న నమస్తే, ఒక హగ్ ఇవ్వు, ఉంటాను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను. ఈ 7 ఏళ్ళు నాకు మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఎంతో మంది వాలంటీర్స్ ఫ్రెండ్స్ అయ్యారు.